హలో అండి అందరికీ. యాక్చువల్‌గా మీకొక మంచి టిప్ ఇద్దామని అనుకుంటున్నాను. అది అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే చాలామందికి ఈ ఆప్షన్ తెలవకపోవచ్చు. దేని గురించి అంటే మనం ఫోన్‌పేలో ఒక ఆప్షన్ ఉంటది. ఒక 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఈ వీడియోలో ఒక ఆప్షన్ గురించి చెప్తాను. ఆ ఆప్షన్ చాలా యూజ్‌ఫుల్ ఉంటది. ఎవరైతే మన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సీరీస్‌లు గానీ, మూవీస్ గానీ చూస్తా ఉంటారో వాటికి మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. సో, ఆ సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా కట్ అయ్యే అవకాశాలుంటాయి ఎక్కువ శాతం మనకి. సో, అది ఎట్లా సెట్ జేసుకోవాలి, ఆఫ్ ఎట్లా జేసుకోవాలి, మనకు కావాలంటే ఎట్లా ఆన్ జేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ మనము ఫోన్‌పేలోకి ఏదైతే మన యూపీఐ ప్లాట్‌ఫామ్ ఉందో ఈ ఫోన్‌పే దాంట్లోకెళ్తాము. ఇలా ఫోన్‌పేకెళ్ళిన తర్వాత ఇందులో మనకి ఇంటర్ఫేస్ ఇట్లా వస్తది. ఫోన్‌పే ఇంటర్ఫేస్. సో, ఇట్లా అందరికి వస్తది. దీంట్లో మనకి ఆటో పే అనే ఒక ఆప్షన్ ఉంటది. అది ఎక్కడ ఉంటదో చూపిస్తాను. కింద కింద ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కింద మీకు మేనేజ్ పేమెంట్స్ అని ఉంటది. ఇక్కడ చూస్తే మేనేజ్ పేమెంట్స్ అని ఉంటది. ఈ మేనేజ్ పేమెంట్స్‌లో వ్యూ ఆల్ అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం లైట్‌గా కింద స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్‌లో మీకు కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ఆటో పే అని ఉంటది. ఏ అని ఉంది కదా! మోర్ ఆప్షన్స్‌లో ఆహ్, ఏదైతే ఆటో పే అని ఉందో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నాయి అన్నీ ఆఫ్‌లో ఉన్నాయి. ఆటో పే, పాస్ అని ఉంది కదా! సో, ఇవి మనకి కట్ కావన్నట్టు. దానికి మనము ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లా ఆఫ్ చేసుకోవాలో చూపిస్తాను నేను. యాక్చువల్‌గా ఇక్కడ ఇక్కడ ఆఫ్ ఉంది కదా! ఇక్కడ యాక్టివేట్ చేసుకొని మీకు చూపిస్తాను ఇది. కన్ఫర్మ్ చేసుకొని, యాక్టివేట్ చేసుకొని ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. చూడండి ఒకసారి గైస్. సో, ఇప్పుడు ఏం చేయాలంటే యాక్టివేట్ అయింది కదా! యాక్చువల్‌గా ఈ యాక్టివేట్ అంటే మీకు ఎట్లా చూపిస్తదంటే ఇలా ఉంటది గైస్. ఇక్కడ ఆటో పే యాక్టివ్ అని చెప్పి ఉంటది. పైన చూడరా యాపిల్ మీడియా సర్వీసెస్ అనేది. ఆటో పే యాక్టివ్ 79 వాస్ పేడ్ 3 మార్చ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్ పే అయిపోతది అన్నట్టు. సో, ఇది ఆఫ్ చేయాలి. పాజ్ చేయాలంటే ఎట్లా చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్ అని ఉంటది. ఆ పాస్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూస్తే మీరు ఈ దిస్ ఎండ్ ఆఫ్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, టిల్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అని ఉంది. అది కాకుండా మనకి ఇప్పుడు అసలే వద్దు, మనకి ఆటో పే మనం కావాలంటే మనం పే చేసుకోవాలని మనం మనం అనుకుంటే కస్టమ్ డేట్ ఉంది కదా! కస్టమ్ డేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కింద ఏదో ఒక ఇయర్ సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్‌గా. అదే పైకి స్క్రోల్ కింద ఇట్లా పైకి స్క్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అదే సెట్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి 2036 19 ఫిబ్రవరి వరకు ఇది పాస్ అయిపోతది. పాస్ క్లిక్ చేసేయాలి. ఇక్కడ మీకు పిన్ అడుగుతదండి. మీ ఏదైతే ఏటీఎం పిన్ గాని ఏదైతే మీ పిన్ ఉందో సెక్యూరిటీ పిన్ అది అడుగుతది. అది చూసుకొని పిన్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టేసేయాలండి. సో, సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమైతది? మీరు చూడండి ఇక్కడ ఆటో పే హ్యాస్ బీన్ పాజ్డ్ అని వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ పోయినాం. బ్యాక్ పోయినాక ఇక్కడ చూడండి ఆటో పే ఫస్ట్ ఆప్షన్ కదా మనం చేసిన ఆటో పే పాజ్డ్ టిల్ 21st Feb 2026 అని ఉంది. ఇక్కడ మనకు అసలే చూపియద్దు అని అనుకుంటే మనము దీన్ని మనము ఇట్లా హోల్డ్ చేసుకొని ఇట్లా యారో మార్క్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ కింద చూడండి డిలీట్ ఆటో పే కింద లాస్ట్‌లో డిలీట్ ఆటో పే అని ఉంది. అది డిలీట్ చేసుకోవచ్చు. సో, నేను అది నాకు కావాలి కాబట్టి నెక్స్ట్ మంత్ ట్రై చేయాలి కాబట్టి నేను ఒకటి డిలీట్ చేసేసుకుంటున్నాను. సో, ఇగో ఇక్కడ చూడండి డిలీట్ ఆటో పే కన్ఫర్మ్. మళ్ళీ పిన్ అడుగుతది. పిన్ కొట్టేసేయాలి మనం ఇట్లా. కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని వచ్చింది. సో, ఇది డిలీట్ అయిపోతది. అంటే ఆటోమేటిక్‌గా అక్కడ నుంచి వెళ్ళిపోతది. చూసిర్రా ఇక్కడ ఒకటి ఉండేది యాపిల్ మీడియా సర్వీస్ అది వెళ్ళిపోయింది అన్నట్టు. సో, ఇలా మనము ఏదైనా ఆటో పే మీకు కట్ అయిపోతుంది, మనం చేయలేకపోతున్నాం, కస్టమర్ కేర్ సర్వీస్‌కి కాల్ చేయకుండా ఉండి ఆటో పే అనేది ఆఫ్ చేసుకోవాలంటే ఇలా చూసుకోవాలండి. థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.